బ్రేకింగ్ చూస్తున్నాం. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఇవాళ మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న వారిని అరెస్టు చేయాలని చూస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అరెస్ట్ అయిన 5గురిని విచారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ వీడియోకు సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లను సీజ్ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిని అరెస్టు చేసేందుకు ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పోటీ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్. వంశీ, అమిత్ షా ఫేక్ మార్ఫింగ్ వీడియోకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంచలనం అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో అమిత్ షా కేంద్ర హోంశాఖ కూడా సీరియస్ కావడంతో ఢిల్లీ పోలీసులు దీనిపైన కేసు నమోదైతే చేశారు. అయితే తెలంగాణ నుంచే ఈ వీడియో అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వాటర్ మార్క్ ఆధారంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, సోషల్ మీడియా టీమ్ తో పాటు సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ తో పాటు మొత్తం 7గురికి, అంటే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కూడా 7గురికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీస్ అయితే చేశారు. అయితే 28వ తేదీన కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు 6 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 1వ తారీఖు విచారణకు రావాల్సి ఉండగా ఈ విచారణకు రాలేను, పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఆ అకౌంట్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ చేశారో అమిత్ షా వీడియోని, ఆ అకౌంట్ కి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఓన్లీ 2 అధికారిక ఖాతాలకు మాత్రమే రేవంత్ రెడ్డి అడ్మిన్ గా ఉన్నారు. మిగతా ఖాతాలకు ఎటువంటి సంబంధం సీఎం రేవంత్ రెడ్డికి లేదంటూ కూడా సౌమ్య మిశ్రా, అంటే వారి తరఫున న్యాయవాది సౌమ్య మిశ్రా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే నిన్న నుంచి కూడా హైదరాబాద్ లోనే ఢిల్లీ పోలీసులు ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా ఇటు హైదరాబాద్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఏదైతే అమిత్ షా ఫేక్ మార్కింగ్ వీడియోకి సంబంధించి కేసును నువ్వా నేనా అన్నట్టుగా ఒకవైపు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవైపు ప్రైమరీ ఎవిడెన్స్ తో పాటు ఇంటర్ ఎవిడెన్స్ కోసం పూర్తిస్థాయిలో వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఈ రోజు హైదరాబాద్ కి ఉదయం తెల్లవారుజామున 8 గంటల సమయాన మరో ఢిల్లీ నుంచి ఒక ఐపీఎస్ అధికారి కూడా ఈ కేసు విషయమై వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మార్ఫింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే 5గురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 2 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే హైదరాబాద్ పోలీసు వాళ్ళకు ఇప్పటికే వారు ఉన్నారు, వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి అనుకుంది. వారు అదుపులో ఉండగానే ఢిల్లీ పోలీసులు కూడా వాళ్ళ 5గురిని అరెస్ట్ చేయాలని చూస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసులో అరెస్ట్ అయిన 5గురిని తీవ్రంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ వీడియోకి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ కావచ్చు, సిస్టమ్స్, ఇటు పెన్ డ్రైవ్స్ కూడా హైదరాబాద్ పోలీసులు తీసేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ అరెస్ట్ చూపుతారా లేకుంటే నోటీస్ ఇచ్చి వాళ్ళని బయటికి పంపుతారా? ఒకవేళ నోటీస్ ఇచ్చి బయటికి పంపినా, ఒకవేళ అరెస్ట్ చేసి రిమాండ్ పంపినా కూడా ఢిల్లీ పోలీసులు పీటీ వారెంట్ వేసుకొని కూడా లీగల్ గా ముందుకెళ్లే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. ఢిల్లీ పోలీసులు కూడా యాక్టివ్ గా ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్న కోణంలో కూడా పూర్తిస్థాయిలో డాటా, ప్రైమరీ ఎవిడెన్స్ కోసం కూడా ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం అయితే నిన్న నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే అమిత్ షా సంబంధించి క్రియేట్ చేసే వారిని ఇప్పటికే 7గురికి అయితే నోటీస్ అందజేశారు. అరెస్ట్ చేసేందుకైతే ఇప్పటికే నువ్వా నేనా అన్నట్టుగా హైదరాబాద్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తారు. థ్యాంక్ యూ అమరేందర్.